వృషభ రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో విజయాలను సాధించగలుగుతారు. ఆలోచన సరియైన ఫలితాలనే అందజేస్తుంటుంది. కానీ 2 రంగాలలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవలసి ఉంటుంది. మీరు మాట్లాడే తీరు ఇతరులకు అపార్థాన్నిచ్చేదిగా ఉండే అవకాశం ఉన్నందువలన తక్కువగా మాట్లాడడం, ఎదుటి వ్యక్తులు మాట్లాడేదాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం, మీకు కలిగినటువంటి అభిప్రాయాలను కూడా తొందరపాటుతో వ్యక్తీకరించకుండా ఆలోచించి ఎదుటి వ్యక్తులకు హృదయాహ్లాదకరంగా అంగీకారయోగ్యంగా ఉండేలా రూపొందించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇంకో రంగం అనుకోని ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా తక్కువగా ఖర్చులు చేస్తూ ఉండడం, స్వయంగా తమ చేతులతో కాకుండా ఆత్మీయులతో మాత్రమే ఖర్చు చేయించడము, అంతేకాకుండా మనకు 2-3 రంగాలలో ఖర్చులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా వాటికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవడం, అంటే మనం సిద్ధపడి ఉండడానికి ఆదాయ మార్గాలను ఏర్పాటు చేసుకోవడం అన్నమాట. ఆ విధంగా ఏర్పాటు చేసుకుని ముందడుగు వేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా విశేషించి మీరు చేసేటువంటి కార్యక్రమాలలో రూపొందించేటువంటి ప్రణాళికలలో కూడా ఆత్మీయుల సలహాలను పూర్తిగా తీసుకోవడం తప్పనిసరి. ఇంకా విశేషించి వాహనాలకు సంబంధించి కొంత జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. ప్రయాణ సందర్భంలో గౌతమ అనే నామాన్ని ఉచ్చరించుకోవడము, అదేవిధంగా మీ వృత్తి స్థానంలో అనుకూలతలను సాధించడం కోసం శ్రీ రాజమాతంగ్యై నమః అనేటువంటి మంత్రాలను జపించుకోవడం తప్పనిసరి. మీ యొక్క కృషి వృద్ధికరంగా ఉంటుంది. అయితే విద్యార్థి వర్గంలో సమయాన్ని కొంత వ్యర్థం చేస్తూ ఉండడము, అలాగే ఆందోళనతో ఏకాగ్రత చూపించలేకపోవడము మొదలైనటువంటి అంశాలకు కొంతవరకు అవకాశం ఉన్న దృష్ట్యా వాటిని జయించే నిమిత్తమై మీరు శ్రీ హయగ్రీవాయ నమః అనేటువంటి మంత్రాన్ని స్వయంగా విద్యార్థులు జపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. తల్లిదండ్రులు కూడా పిల్లల యొక్క అభివృద్ధి కోసం, ఎందుకంటే వాళ్లకు ఏకాగ్రత తక్కువగా ఉంది కాబట్టి వారి ఏకాగ్రత లోపం వల్ల నష్టపోకుండా ఉండడం కోసం మీరు కూడా ఆ మంత్రాలను జపిస్తూ వారికి అభివృద్ధికి తోడ్పడాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా వారికి ఏమైనా పరీక్షలు ఉన్నట్లయితే ఆ పరీక్షా సమయాలలో తప్పనిసరిగా మీరు కూడా శ్రీ హయగ్రీవాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఆ పరీక్షా సమయం 3 గంటలు జపించడం ద్వారా విద్యార్థులలో విద్యాశక్తి పెరుగుతుంది. పరీక్షలు కూడా బాగా రాయగలుగుతారు, మార్కులు కూడా బాగా సంపాదించగలుగుతారు. ఇంకా విశేషించి ఆరోగ్య సమస్యలను కొంతవరకు అధిగమించాల్సిన అవసరం ఉంటుంది. మనకు వాతావరణంలో ఏర్పడేటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ మార్పులు కూడా ప్రభావాన్ని చూపించే అవకాశం ఉన్న దృష్ట్యా ఆ మార్పుల్ని అధిగమించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యల్ని అధిగమించగలుగుతారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా సమయానికి పూర్తి చేసేటువంటి ప్రయత్నం సక్రమంగా ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది. అతి ముఖ్యంగా ఈ కాలంలో విదేశీయానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి అధిక వ్యయాన్నిచ్చేవిగాను కొంతవరకు ఇబ్బంది పెట్టేవిగాను ఉండే అవకాశం ఉంది. ఆ దోషాలని కూడా అధిగమించడం కోసం శ్రీ రాజమాతంగ్యై నమః అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఆ దోషాన్ని అధిగమించి సక్రమమైనటువంటి అభివృద్ధిని సాధించగలుగుతారు.